మండలంలోని ఏనుగులు శివారు గుగోల తండా నూతన గ్రామ పంచాయతీ పరిధిలోని శివతాండా, మూడుతండా, లచ్చతండాల ప్రజలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి నివాసాలకు కూతవేటు దూరంలో ఏర్పాటు చేసిన బోర్డుపై క్రషర్ యంత్రాల కారణంగా గతంలో కూడా భయభ్రాంతులకు గురయ్యారని తెలిపారు. తాజాగా గత 3 రోజులుగా బండరాలను పగలగొట్టే యంత్రాలతో క్రషర్ కార్యకలాపాలు మళ్లీ ప్రారంభించడంతో పరిసర వ్యవసాయ భూములు, ఇండ్లు, బావులు దెబ్బతింటున్నాయని బాధితులు వాపోతున్నారు. క్రషర్ నిర్వహణ వల్ల భూములు కంపించడమే కాకుండా నీటి మూలాలు కూడా దెబ్బతింటున్నాయని రైతులు తెలిపారు. ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా స్పందించకపోవడంతో ఆవేదన పెరుగుతోందని చెప్పారు. ప్రాణనష్టం జరిగిన తర్వాతే అధికారులు స్పందిస్తారా అని ప్రశ్నిస్తున్న తండా ప్రజలు క్రషర్ను తక్షణమే మూసివేయాలని, బాధ్యత వహించే వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అధికారులను డిమాండ్ చేస్తున్నారు. మామూళ్ల మత్తలో మునిగిపోయిన అధికార యంత్రాంగం స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని, భద్రతను విస్మరించడాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. బుక్కే జూమ్లా గుగులతండా గ్రామ పంచాయతీ బుక్కే జూమ్లా. నేను మాజీ వార్డు నెంబర్, మాజీ సొసైటీ డైరెక్టర్ను. అవునా, మా బావి ఓటు కూలిపోయింది, ఇల్లు మొత్తం కూలిపోతుంది. అసలు ఆయనకు 3 సార్లు చెప్పిన అదే కేసర బాంబులు పెద్దగా పెడతారు. దొరవారు మీరు పెట్టుకున్న మంచిది, కానీ కొంచెం మామూలుగా పెట్టుకుంటే ఊపుకుంటాడు ఆయన. 10 సార్లు చెప్పినా 10 సార్లు అవే బాంబులు పెడతాడు. ఎవరు చెప్పకుండా అది కూడా పెడతాను బాంబులు. ఏం లేదు, ఆ ఇల్లు కూలిపోయింది, అది ఇల్లు కూలిపోతుంది, ఆయన బాంబులు పెట్టకని చెప్పండి. వాళ్ళది ఏం ఆయన వాళ్ళు ఏమైనా చేయని, వాళ్ళు ఏది న్యాయం చేస్తారు. మరి వాళ్ళు ఆయన బంధు పెడతారా, లేకపోతే ఆయనే ఉండాలి, మేఘాలే లేచిపోవాలనేది. మా ఇల్లు అంతా పలిగిపోయినాయి, తేళ్ళు వచ్చినాయి. మాకు కొద్దిగా అయినా మా శామ్ చేయాలి అయ్యా, ఏం లేదు. కానీ మా బాంబుల వల్ల ఇప్పుడు చిన్న బాంబులు పెడతారు, పెద్ద పెద్ద బాంబులు కొట్టి మా ఇల్లు అంతా పలిగిపోతుంది, తేళ్ళు వస్తున్నాయి, బాయిలు కూలిపోతుంది. ఇగో బాత్రూమ్ కూడా పలిగిపోయినాయి. చూడు, ఒక కప్పినావు, పరదా కప్పినావు నిన్న ఇవాళ వచ్చి చూచిపోండి అని అంటానా. మాకు ఇగో ఇల్లు కూలిపోయింది, అది బాము కదిలి, బాము వేసినప్పుడు అది కదిలి మా ఇల్లు అంతా పోయింది. మాకంతా మేము కష్టం చేసుకొని బతికేటట్లు ఉన్న సహకారాలను కూడా మా భూమి లేదు, జాగాలి ఇదే రేకుల సెట్ అందరూ ఇల్లు కట్టుకున్నారు. దీంట్లో బతికేదానికి కూడా ఇదే ఒకటే ఆధారం మాది. ఇదంతా బాము వల్లనే మా ఇల్లు అంతా ఆగం అయిపోయింది. మేము ఎక్కడ చస్తామో ఎక్కడ బతామో భయమే. అంతే రాత్రి అయితే ఇంట్లో నుంచి అందరూ బయటకు వచ్చినాం. ఇది సార్, వాళ్ళకు చెప్పండి కొంచెం. మా ఏముంది నష్టపరాలే ఆ ఇల్లుకు, లేకుంటే మాకు ఎక్కడైనా ఇల్లు పెట్టుకుని అక్కడ ఉంటాం మేము. మాకు లేకుంటే నష్టపరమైన అది భరించాలి, లేకుంటే ఆ కేసరైనా బంద్ చేయాలి. బాగానే భయపడ్డాం. పెద్ద బాగా పెడితే బతకాలా సావాలా, గుట్ట కూడా ఇల్లు కట్టుకున్నాం మేము. మా ఇల్లులో మేము కట్టుకున్నాం, గవర్నమెంట్ చేయలే, అది చేయలే మాకు. అన్న రోజు ఆ బోర్డుల బాంబులు పెడతాండ్రు అన్న. మా ఇల్లులో అయితే ఒకటే మొత్తం బాయిలు కూలుతున్నాయి, ఓడలు కూలినాయి, మోటార్లు ఓడబడినప్పుడు 4 సాయంత్రం పెడతాండ్రు. పిల్లలు అయితే ఊరికి ఇంట్లోకి వస్తాండ్రు బాంబులు పెట్టంగానే. ఇక రోజు ఇల్లు ఇట్లా కూలుతాయో ఏమో అని మాకు ఒకటే భయం అవుతుంది. అందరు అట్లనే. వాళ్ళ మా అమ్మమ్మ వాళ్ళది అయితే గోడనే కదిలింది మొత్తం. పెంకటి ఇల్లు కదా, రేకులు అంతా కదులుతున్నాయి కింద బేస్మెంట్ నుంచే. అటర్ని మాత్రం బంద్ చేయాలి అన్న. మాకు ఇల్లు దగ్గరనే, దగ్గరనే. ఆ బండలు బాంబులు పెడితే కూడా మా దగ్గర 4 మోటార్ అండ్ల మోటార్ పోతే గోడ మొత్తం మీద అయింది. మాకు పంట లేవు. కేసీఆర్ కి బంద్ చేయాలి. దగ్గర మా పల్లమాడ బాయ్ సార్ గుట్ట బాంబులు పెడతాం, తిరాకు వచ్చింది, మొత్తం పెంకలన్నీ పలిగినాయి, మొత్తం నీళ్ళని కడుతుంది. ఇప్పుడు మేము వాళ్ళ కూలబడి మేము వాళ్ళ చచ్చేస్తున్నాము. ఇద్దరు ఒక నెరుడు 30,000 పెట్టినాం. 30,000 పెట్టి బాగా చెప్పించినాం. అప్పుడు ఎవరో ₹1,00,000 ఇచ్చినారట, ఎవరో తిన్నారట, మాకు తెలియదు, లీడర్లు తిన్నారట వాళ్ళు. మేము కలెక్టర్ ఒక అప్లికేషన్ ఇచ్చినాం, పోలీస్ స్టేషన్ ఒకటి ఇచ్చినాం, మళ్ళీ కలెక్టర్ ఆఫీస్ ఒకటి ఇచ్చినాం, ఎంఆర్ఓ ఆఫీస్ ఒకటి, 3 దరఖాస్తు ఇచ్చినాం నెరుడు. అప్పుడు సీల్ పడ్డది, సీల్ పడతా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసారు. పెద్ద పెద్ద బాంబులు పెట్టి మొత్తం ఇల్లు అంతా ఇల్లు మొత్తం నాహనం అయిపోతుంది. మాది మేము సాగు బతుకులో ఉన్నది మా ఇల్లు సంగతి. మా గుగులతండా గ్రామ పంచాయతీ
ఈ మొత్తం కేసర్లో బాంబులు పెడితే మా ఇల్లు అంతా కూలిపోతుంది, అంత ఆగమవుతుంది. నిన్న రాత్రి అయితే అంతా చిరకలు వచ్చింది, నీళ్ళు బాగా ఉడుతుంది. మేము ఎంత మాకేం బంగ్లా ఉన్నదా, మాకేం పెంకటి ఇల్లు మాయి, మేము ఎట్లా బతకాలా ఏంది మా పరిస్థితి చెప్పుండ్రి మీరు. కేసర్ కాడ బాంబులు బంద్ పెట్టి మాకు న్యాయం జరిపియాలి, మేమంతా ఆగమైపోతున్నాం. పేకలు పలిగిపోయింది, అంతా పెట్టినాం మేము, అంతా అంతా పేకలు అన్ని జారిపోయింది, బాగా ఉడుతుంది ఇల్లు. మా పరిస్థితి ఇట్లా, మేము ఇట్లా ఉండాలా, ఎక్కడైనా పోవాలా మేము, మాకు ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడతారు ఆ కేసర్లు. అంతా వెనక చూడు, అది ఎట్లా ఉన్నాయి పేకలు చూడు, మళ్ళీ ఇంట్లో ఉన్నాయని వాసాలు చూడు. బంద్ చేయాలి, కేసర్ బంద్ చేయాలి, మాకు కేసర్ బంద్ చేయాలి, మాకు న్యాయం జరగాలి. మా ఇంట్లో అంత పరిస్థితి మంచి లేవు, ఇంట్లో ఉండాలా, లేకపోతే దేశం ఎట్లా పోవాలన్నా మాకు తట్టుకుంటలేము. మేము బాగుంతో అంతా కూలిపోయేట అవుతుంది మాకు. ఇంత పరిస్థితి ఎందుకు మాకు? చిన్న పిల్లలు, చిన్న పిల్లలు, మాకు ఇంత ఇబ్బంది పెడతారు వాళ్ళు.